దేవా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37, 38, 39 వచనాలు మేము ధ్యానిస్తున్నాం. నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించునని మీరు సెలవిచ్చిన మాటలోని ఆంతర్యాన్ని మేము అర్థం చేసుకొని మేము కూడా విశ్వాసము కలిగి జీవించుటకు సహాయం చేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహాకృప మనమందరం కూడా విశ్వాసులముగా జీవించడానికి ప్రభు మనకు భాగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అన్యులనైతే భక్తులను పిలుస్తుంటారు, కానీ క్రీస్తును వెంబడిస్తున్నటువంటి మనల్ని విశ్వాసులు అంటారు. ఏమంటారు? ఇక్కడ ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? విశ్వాసులైన వారు చేతెత్తండి. దేవునికి స్తోత్రం. आपला विश्वासी అయితే हाथ उठाने का. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనము విశ్వాసులమే అయితే విశ్వాసం అంటే ఏంటో మనకు తెలియాలి. దేవునికి స్తోత్రం. మన విశ్వాసులమైతే విశ్వాసం అంటే ఏంటో తెలియాలి మనకు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, ఎప్పుడైతే మనం క్రీస్తులోకి వచ్చామో, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నామో, మనలో గనక విశ్వాసం లేకపోతే హెబ్రీ 11:6 అంటాడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడికి నువ్వు ఇష్టడుగా ఉండలేవు. హల్లెలూయా. మన దేవుడు మనని ఇష్టపడాలి అంటే, దేవునికి మనం ప్రీతికరంగా ఉండాలి అంటే మన లోపల విశ్వాసం అనేది ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడట. అదే రోమపత్రిక 14వ అధ్యాయం 23వ వచనానికి వెళ్లి చూస్తే, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అని వాక్యం సెలవిస్తా ఉంది. మనకు విశ్వాసం అంటే 100% తెలిసి ఉండాలి. తెలియకపోతే మనం విశ్వాసులము కాలేము, దేవుడు మనల్ని ఇష్టపడడు కూడాను. విశ్వాసం అంటే ఏంటి అని అంటే, వాక్యం ఏం చెప్తుంది అంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం మనందరికీ తెలుసు. హెబ్రీ 11:1 ఏమంటాడంటే, ఒక్క నిమిషం, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును కామ పెట్టాడు, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా. సరే, ఇప్పుడు మనకి విశ్వాసం అంటే ఏంటో తెలియాలి. విశ్వాసం అంటే ఏంటిది అంటే, మొట్టమొదటి మాట ఏంటిదంటే, నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం. నంబర్ 1, నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం. నిజ స్వరూపమును అన్నాడంటే దాని కంటిన్యూషన్ ఇంకోటి ఉంది అన్నమాట. హల్లెలూయా. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. మనం మొదటి పాయింట్ ఆలోచన చేద్దాం. నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును అని అన్నాడు కదా. సరే, ఇప్పుడు మనం విశ్వాసులుగా మనకున్న నిరీక్షణ ఏంటో చెప్తారా మీరు? మనకున్న నిరీక్షణ, హల్లెలూయా, నిత్య జీవం. ఇంకా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అంటే, పౌలు స్వయంగా చెప్తా ఉన్నాడు. ఒకసారి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తే, ఫిలిప్పీ 3:20లో మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. సరే, ఇప్పుడు మీరు అర్థమైపోయింది ఏంటంటే, ఒక విశ్వాసిగా మనం విశ్వాసులమని చెప్పుకునాలి అని అనుకుంటే, ఫస్ట్ పాయింట్ మనకున్న నిరీక్షణ ఏంటి అంటే, మనందరి యొక్క పౌరసత్వం. ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళకు ఇండియాలో పౌరసత్వం ఉంది, హక్కు ఉంది. పాపులమైన మనం
ఎప్పుడైతే యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి మన పాప స్థితిని ఒప్పుకొని మన పాపానికి రావాల్సిన శిక్ష నుంచి తప్పించబడాలని, మన పాపాలకు క్షమాపణ దొరకాలని ఎప్పుడైతే క్రీస్తును మన రక్షకుడుగా విమోచకుడుగా మనం అంగీకరించామో, తల్లిదండ్రులుగా ఈ భూమి మీద మనం ఏ దేశంలో పుట్టామో ఆ దేశంలో పౌరసత్వం ఉన్నట్టే పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు కదా, ఆ పరలోకంలో దేవుడు మనకు పౌరసత్వాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మన నిరీక్షణ ఏంటిదంటే, ఏసీ బంద్ చేయండి చల్లగున్నారు. హల్లెలూయా. మనకున్న నిరీక్షణ ఏంటి అంటే, మనం పరలోక రాజ్యంలో ఉండాలి. రెండవది, ఆ పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి వస్తున్నటువంటి యేసు ప్రభులు అన్నారు కదా, ఆయన్ని మనం చూడాలి. విశ్వాసులుగా మనకున్న నిరీక్షణ ఒకటే. నంబర్ 1, మనం క్రీస్తును చూడాలి. నంబర్ 2, క్రీస్తు ఉన్నటువంటి దేవుడు ఉన్నటువంటి దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండాలి. మనకున్న నిరీక్షణ అదే. హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నాడంటే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. ఇప్పుడు మీకు నిరీక్షణ ఉంది కదా, మీకేమన్నా నిరీక్షణ ఉంది? దేవుణ్ణి చూడాలి, ప్రభువుని చూడాలి, పరలోక రాజ్యంలో ఉండాలి. అవునా కదా? ఇవి రెండే మనకున్న నిరీక్షణ. మరి ఆ నిరీక్షణ మనకైనప్పుడు యేసుక్రీస్తుల వారి యొక్క నిజ స్వరూపం ఏంటో చెప్తారా? మన నిరీక్షణ యేసుని చూడాలి. మరి కళ్ళతో చూడటానికి అవకాశం లేదు. మరి ఆయన ఏమై ఉన్నాడు, ఆయన స్వరూపం ఏంటో చెప్తారా? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8 ఏం సెలవిస్తుందంటే, దేవుడు ప్రేమస్వరూపి. హల్లెలూయా. ఇప్పుడు మనందరికి నిరీక్షణ ఉంది, ప్రభువును కళ్ళారా చూడాలి. ప్రభువును కళ్ళారా చూద్దామంటేనేమో ఆయన ప్రేమ స్వరూపి. రెండవది, మన యొక్క పౌరసత్వం ఎక్కడుంది? పరలోక రాజ్యంలో ఉంది. మరి ఇప్పుడు పరలోక రాజ్యం యొక్క మన నిరీక్షణ పరలోక రాజ్యం చేరాలి. మరి పరలోక రాజ్యం యొక్క నిరీక్షణ ఏంటో చెప్తారా? అది ఏమైందో చెప్తారా? నిజ స్వరూపం ఏంటో చెప్తారా? ఇప్పుడు దేవుడు యేసు ప్రభు యొక్క స్వరూపం ప్రేమ అని చెప్పాం, అవునా? ఇప్పుడు మనం శాశ్వతంగా దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండాలి. మనకున్న నిరీక్షణ అదే. దేవుని యొక్క రాజ్యం యొక్క నిజ స్వరూపం ఏంటో చెప్తారా? ఓకే, ఆలోచించండి. దేవునికి స్తోత్రం. ఒకసారి రోమపత్రిక చూడండి. రోమపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం చూడండి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. మీరు బాగా చూడండి, నా వైపు చూడండి, మీకు అర్థమవుతుంది. విశ్వాసులుగా మనకున్న నిరీక్షణ ఏంటి? దేవుణ్ణి చూడాలి, అవునా కాదు? దేవుని చూద్దామంటేనేమో ఆయన ప్రేమ స్వరూపి. మనం పరలోక రాజ్యంలో ఉండాలి, దేవుని యొక్క రాజ్యంలో ఉండాలి. దేవుని యొక్క రాజ్యం యొక్క నిజ స్వరూపం ఏంటిదని చెప్తున్నాడు? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. మీరు బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు దేవుడేమో ప్రేమ, దేవుని యొక్క రాజ్యం పరలోక రాజ్యమేమో నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఇప్పుడు చూడండి, మీరు ప్రేమను మీరు కళ్ళతో ఇది ప్రేమను చూపించగలుగుతారా? ఇది మొబైల్లో నేను చూపించాను, అవునా? దేవుని ప్రేమను మీరు చూపిస్తారా? కళ్ళతో చూపించగలుగుతారా? చూపించలే. సరే, రెండోది నీతి అన్నాం.
నీతిని కళ్ళతో చూపిస్తావా ఇది నీతి అని? చూపించలేం. మూడవది సమాధానం. సమాధానాన్ని మనం చూపించగలుగుతామా ఇదే సమాధానం అని? చూపించలేం. 4వది పరిశుద్ధాత్మ యందలి ఆనందం. పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని, ఇది పరిశుద్ధాత్మలోని ఆనందమని కళ్ళకు చూపించగలుగుతామా? చూపించలేం. ఇప్పుడు ఒక విశ్వాసిగా నీకున్న నిరీక్షణ ఏంటో తెలుసా? యేసు ప్రభుని చూడాలి, దేవుని యొక్క రాజ్యంలో ఉండాలి. అయితే యేసు ప్రభు ఆయన ప్రేమై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటిదంటే, నువ్వు నిజంగా విశ్వాసమైతే, నీకు నిరీక్షణ ప్రభును చూడాలని ఉంటే, ప్రభు ఉన్నటువంటి పరలోక రాజ్యంలో ఉండాలి అని మీకుంటే, ఇప్పుడు విశ్వాసులుగా మనం చేయాల్సింది ఏంటంటే, ప్రేమను, నీతిని, సమాధానమును, పరిశుద్ధాత్మందలి ఆనందమును మనం చేయాల్సింది ఏంటిదంటే మన క్రియల ద్వారా చూపించాలి. నంబర్ 1, విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం. ఇప్పుడు మనకున్న నిరీక్షణ యేసయ్యనే, మనకున్న నిరీక్షణ దేవుని యొక్క రాజ్యమే. కానీ ఆయన ప్రేమై ఉన్నాడు. దేవుని యొక్క రాజ్యం నీతి, సమాధానం, పరిశుద్ధాత్మందలి ఆనందం అవి అదృశ్యమైనవి. వాటికి స్వరూపం ఉంది, కానీ కళ్ళతో చూడలే, కళ్ళకు కనిపించేది కాదు. ఇప్పుడు రెండోది ఏమంటున్నాడంటే, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. అంటే ఒక విశ్వాసికి నీకు నిరీక్షణ ఉంది కాబట్టి కళ్ళతో కనిపించినటువంటి దేవుని ప్రేమను, కళ్ళకు కనిపించినటువంటి నీతిని, కళ్ళతో చూడలేనటువంటి సమాధానమును, కళ్ళతో చూడలేనటువంటి పరిశుద్ధాత్మలి ఆనందం అవి అదృశ్యమైనవి కాబట్టి ఆ అదృశ్యమైనవి ఉన్నాయి అనటానికి నువ్వు ఎప్పుడైతే రుజువు చేయగలుగుతావో దాన్ని ఏమంటారంటే విశ్వాసము. విశ్వాసము అర్థమైందా? ఇప్పుడు విశ్వాసి అని నేను అనుకుంటే నాకు యేసుని చూడాలని ఉంది, దేవుని యొక్క రాజ్యంలో ఉండాలని ఉంది. దేవుడేమో ప్రేమ స్వరూపి, దేవుని యొక్క రాజ్యమేమో నీతి, సమాధానం, పరిశుద్ధాత్మందలి ఆనందం. అవి కళ్ళతో కనిపించేవి కావు. నిజంగా నువ్వు విశ్వాసివి అయితే, నీకున్న నిరీక్షణ గనుక అవే అయితే, నిజంగా నువ్వు వాటిని చూపించాలని అనుకున్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటిదంటే ఆ కళ్ళకు కనిపించినటువంటి ప్రేమను మన లైఫ్ లో చూపించాలి. క్రియల ద్వారా నీతిని చూపించాలి, క్రియల ద్వారా సమాధానాన్ని చూపించాలి, క్రియల ద్వారా పరిశుద్ధాత్మందలి ఆనందాన్ని చూపించాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అంటే, ఒకసారి యాకోబు పత్రిక 2వ అధ్యాయంలోకి వెళ్ళి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగుట నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. మనుషులుగా మనము దేవుని నమ్ముతున్నాం, కానీ దయ్యాలకు కూడా దేవుడి మీద నమ్మకం ఉంది. దేవునికి స్తోత్రం. అవునా? మరి మనమేమో విశ్వాసులు అని చెప్పుకుంటున్నాం, దయ్యమేమో విశ్వాసి కాదు. ఎందుకొరకు చెప్తారా? దయ్యం ఎక్కడన్నా మంచి పనులు చేస్తుందా? దయ్యంలో నీతి ఉంటుందా? న్యాయం ఉంటుందా? అసలు మంచి ఉంటుందా? పవిత్రత ఉంటుందా? దానికి కూడా విశ్వాసం ఉంది. హల్లెలూయా. దయ్యానికి కూడా దేవుడి మీద విశ్వాసం ఉంది. 20వ వచనం, వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మనం విశ్వాసమే అయితే, నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆ ప్రేమను క్రియల్లో చూపించాలి, నీతిని క్రియల్లో చూపించాలి, సమాధానమును క్రియల్లో చూపించాలి, పరిశుద్ధాత్మందలి ఆనందాన్ని క్రియలో చూపించాలి. ఎప్పుడైతే నువ్వు చూపిస్తావో
అప్పుడు నువ్వు విశ్వాసివి, లేదంటే విశ్వాసివి కాదు. దయ్యానికి కూడా విశ్వాసం ఉంది. యేసు ప్రభే దేవుడని దయ్యం సాక్ష్యం చెప్పింది. సమాధుల్లో వ్యక్తి తనను తను గాయపరుచుకుంటా ఉంటే ప్రభు వచ్చాడు అక్కడికి. అప్పుడు ఆ దయ్యం పట్టిన వ్యక్తి అంటాడు, ఏమంటాడు తెలుసా? మీ అందరికి బాగా తెలుసు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పనయ్యా? నన్ను బంధించొద్దు. నాలో ఉన్న దయ్యాల్ని ఆ పందుల్లోకి వెళ్ళటానికి అనుమతించమని దయ్యం వేడుకుంది. అందుకే 17వ వచనంలో అంటాడు, క్రియలు లేని విశ్వాసం మృతముతో సమానం. ఒంటరిగా అంటే విశ్వాసం అనేది ఒంటరి అయింది కాదు. విశ్వాసం అనేది క్రియతో కూడుకుంది, క్రియతో కూడుకుంది. కాబట్టి ఇప్పుడు కళ్ళతో కనిపించినటువంటి ప్రేమను ఒక విశ్వాసి తన జీవితంలో చూపించకపోతే మనం ఎవరి కేటగిరీలో ఉంటాం? దయ్యం కేటగిరీలో ఉంటాం. దేవుని పిల్లల కేటగిరీలో ఉండటానికి 100% అవకాశం లేదు. అందుకే క్రైస్తవ్యం మతం కాదు. క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు నిజంగా క్రీస్తును ప్రేమిస్తే, ఆ క్రీస్తు ప్రేమని నువ్వు గుర్తిస్తే, కళ్ళకు కనిపించినటువంటి ప్రేమను నీ రియల్ లైఫ్ లో క్రియల ద్వారా చూపించాలి. అయితే నేను విశ్వాసివి, లేదంటే విశ్వాసివి కాదు. విశ్వాసులం కాలేం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ప్రేమను. చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనానికి వెళ్ళి చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి తనకు ప్రాణాత్మ శరీరాన్ని ఇచ్చిన దేవుణ్ణి ఎలా అన్నట? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలి? పూర్ణాత్మతోను, పూర్ణ హృదయముతోను, పూర్ణ శక్తితోను. నీకున్న శక్తి ఇవ్వాలి. అంటే నీ ప్రాణాత్మ శరీరాలను దేవుని కొరకు ఇవ్వాలి, లేదంటే నువ్వు విశ్వాసివి కాదు. యేసు ప్రభుల వారు మన మధ్య ఎందుకు లేరో తెలుసా? క్రీస్తును మనం చూపించాలి. దేవుడు సత్యమే అయితే ఆ సత్యాన్ని చూపించడానికి స్తంభం దేవుని యొక్క సంఘం. దేవుని యొక్క సంఘం అంటే విశ్వాసమైన మన లోపల నుంచి క్రీస్తు ప్రేమను మన వ్యక్తిగత జీవితం ద్వారా చూపించినప్పుడు మొట్టమొదట యేసయ్య యొక్క శిష్యులు క్రైస్తవులని పిలువబడ్డారట. క్రీస్తు ప్రేమను చూపించారు. క్రియ ద్వారా మనం ప్రేమను చూపించాలి. మనం క్రీస్తును ప్రేమిస్తున్నాము అనటానికి మన దగ్గర ఏమైనా రుజువు ఉందా? అసలు క్రీస్తు ఏమైనాడో చెప్తారా? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం సెలవిస్తా ఉంది, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అట. దేవుడు దేవుడు లాగా వస్తే మనం చూడలేం. ఆత్మస్వరూపుడైన పరమాత్ముని, ఆకాశ మహాకాశాలు పట్టజాలని పరమాత్ముని, కొన్ని వేల కోట్ల సూర్యకాంతితో తేజరిల్లేటటువంటి పరమాత్ముని మనం చూడలేము. దేవుడు శరీరంలోకి దిగొచ్చాడు. క్రీస్తు ఎవరో కాదు, అదృశ్య దేవుని యొక్క స్వరూపి ఆయన. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అదే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ఏమంటుందో తెలుసా? సంఘానికి ఆయన శిరస్సు. సంఘానికి ఆయన శిరస్సు. యేసు ప్రభు ఏమై ఉన్నాడంటే, అదే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం సెలవిస్తా ఉంది, ఆయన శరీరం అయి ఉన్నాడు. సంఘం ఆయన శరీరం. సంఘం ఆయన శరీరం అయినప్పుడు నువ్వు సంఘాన్ని అంటే యేసుక్రీస్తును ప్రేమిస్తున్నావు అనటానికి ప్రూఫ్ ఏంటో చెప్తారా? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. ప్రియులారా, ఒక్కరు చదవండి. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము. ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా
పుట్టిన వాడై దేవుని ఎరుగును. నువ్వు సంఘములో ఒక వ్యక్తిని ప్రేమిస్తలేవు అంటే దేవుని మూలంగా పుట్టిన వాడిలో ప్రేమ ఉంటుంది, సాతాను సంబంధికి ద్వేషం ఉంటుంది. అసూయ, ద్వేషం, కక్ష. దయచేసి సంఘంలో నాతో సహా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని నేను ప్రేమించకపోతే, కళ్ళతో కనిపించే నీ సహోదరుని ప్రేమించకపోతే, కనిపించని దేవుని నువ్వు ప్రేమించలేవు. మనం ఒకరినొకడు ప్రేమించుకోవాలి. హల్లెలూయా. అలా ప్రేమిస్తేనే మనం దేవుని మూలంగా పుట్టిన వారమని రుజువు చేయబడతా ఉంది. అదే 1 యోహాను 4వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి. ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడు చూచి ఉండలే. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దేవుణ్ణి ఎవడు చూడలేదు, కానీ నీకు దేవుని చూడాలని ఉంది. ఆయననేమో ప్రేమయ్యున్నాడు. ప్రేమను కళ్ళతో చూడలేం. విశ్వాసిగా మనం చేయాల్సింది ఏంటంటే, నిజంగా నువ్వు యేసు ప్రభుల వారిని ప్రేమిస్తే, క్రీస్తును ప్రేమిస్తే, మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. నువ్వు ద్వేషిస్తున్నావంటే సాతానుడు నీలో నిలిచి ఉండును. దయ్యం మీలో నిలబడాలా, లేకపోతే దేవుడు నిలబడాలా? ఆలోచన చేయండి. హల్లెలూయా. అదే 13లో అంటాడు, నెక్స్ట్ వచనంలో, దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. ఏలైనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. యేసు ప్రభుని నమ్మగానే, బాప్తిసం పొందగానే దేవుడు పరిశుద్ధాత్మని వరంగా ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల దేవుని ప్రేమను నింపుతా ఉంటాడు. రోమా 5:5లో. కాబట్టి 100% మన సహోదరులను మనం ప్రేమించాలి. అందుకే యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలోకి వెళ్ళి 34వ వచనాన్ని చూస్తే ఆయన చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు స్వయంగా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు ఒకరినొకరు ప్రేమింపబలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. కొత్త ఆజ్ఞ ఎందుకన్నాడు తెలుసా? మీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి. అది పాత ఆజ్ఞ. కానీ యేసు ప్రభు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని ఆజ్ఞిస్తున్నాడు తెలుసా? నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించాలి. యేసు ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడు? మంచోళ్ళమైతే ప్రేమించాడా? చెప్పండి మీరు. నేనైతే మంచోని కాదు, నాలో ఎన్ని చెడు ఉన్నాయో, దేవుణ్ణి ఎంత వేదనకు గురి చేశానో. మొక్కాల్సిన దేవుని మొక్కలేదు, ఇష్టపడాల్సిన పరిశుద్ధతను ఇష్టపడలేదు. నా లైఫ్ నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అనుకొని ఎంత భయంకరమైన జీవితాన్ని జీవించానో. ఆయనకు శత్రువుగా నేను జీవిస్తున్నప్పుడు నా కొరకు ప్రాణం పెట్టి ప్రేమించాడు యేసయ్య. ఇక్కడున్న మనమందరం కూడా దేవునికి ఆయాసకరంగా, దేవునికి శత్రువులుగా జీవిస్తా ఉంటే, మనలోని చెడును చూడకుండా పనికిరాని మన కొరకు వెలకట్టలేని తన రక్తాన్ని కార్చి ప్రేమించాడు ఆయన. అలాంటి ప్రేమ మీరు అనుభవిస్తే మీరు ఒకరినొకరు ప్రేమించకుండా ఉండలేరు. చిన్న మాట తిడితే ద్వేషం, గద్దిస్తే ద్వేషం, హెచ్చరిస్తే ద్వేషం, మంచి చెప్తే ద్వేషం, మళ్ళీ దేవుణ్ణి ప్రేమిస్తున్నానని అబద్ధాలు ఆడతాం. అబద్ధానికి జనకుడు సాతానుగాడు. ప్రేమకు, సంతోషానికి, సమాధానానికి, దీర్ఘశాంతానికి, దయాళుత్వానికి, మంచితనానికి, విశ్వాసానికి, సాత్వికానికి, ఆశ నిగ్రహానికి మూలం మన ప్రభువు. కాబట్టి సంఘంలో దయచేసి ఒకరిని ఒకరం ప్రేమించుకుందాం. మనుషులం, మనలో పొరపాట్లు ఉంటాయి. కొన్నిసారి అర్థం చేసుకోక మనం వాళ్ళ హృదయాన్ని గాయపరుస్తాం. ప్రేమించవలసిందే, ద్వేషించడానికి లేదు. దేవుని యొక్క ప్రేమను మన వ్యక్తిగత జీవితాల ద్వారా చూపించాలి.
నిన్ను తిడుతున్న వ్యక్తికి, నిన్ను కొడుతున్న వ్యక్తికి, నిన్ను ద్వేషిస్తున్న వ్యక్తికి నీ చేతనైన సహాయం చేయి. ఆకలైతే అన్నం పెట్టు, దాహమైతే నీళ్ళివ్వు. సంఘములున్న వ్యక్తికి నువ్వు అలా చేయకపోతే నిజంగా శత్రువును మీరు ప్రేమించగలుగుతారా? క్రీస్తును ఎలా చూపించగలుగుతారు? దేవుని ఎలా చూపించగలుగుతారు? మనం దేవుణ్ణి చూపించాలి క్రియల ద్వారా. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే సంఘాన్ని ప్రేమించాలి. సంఘాన్ని ప్రేమిస్తే నువ్వు క్రీస్తును ప్రేమిస్తున్నావు. శరీరంలో అవయవాలన్నీ ఒకదానికొకటి ఎలా ప్రేమించుకుంటున్నాయో, అనేక కులాల నుంచి, రకరకాల సంప్రదాయాల నుంచి, మతాల నుంచి క్రీస్తులోకి వచ్చిన మనం కులం, మతం, ప్రాంతం భేదము లేకుండా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ప్రేమను క్రియ ద్వారా చూపించాలి. మొదటిది ప్రేమ కళ్ళకు కనిపించేది కాదు, క్రియ ద్వారా చూపించాలి. రెండవది ఏంటంట? నీతి. దేవునికి స్తోత్రం. నీతి కళ్ళకు కనిపించదు, కానీ నీతిని మన క్రియల ద్వారా చూపించాలి. చిన్న ఎగ్జాంపుల్ దేవుడు చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలోకి వెళ్ళి 21వ వచనాన్ని చూస్తే, నీ పొరుగు అనేది ఆశించొద్దు. మీరు నా వైపు చూడండి, టైం లేదు, తక్కువ ఉంది. మన పొరుగు వాళ్ళని ఏం చేయాలి? ఆశించొద్దు. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, దేవుడు నీకు ఏ స్థితి ఇచ్చాడో దాన్ని బట్టి సంతోషంగా ఉండాలి. అది ఉద్యోగమా, భార్యనా, పిల్లల, ఆస్త, అంతస్త, అది ఏమైనా కావచ్చు. ఏమైనా కావచ్చు. చాలా మంది పెళ్లి చేసుకుంటారు. సార్ నా భార్య అలా లేదు, నా భర్త ఇలా లేడు. ఎన్ని కారణాలు చెప్తామా? ఒక్కసారి పెళ్ళయిందా, రెండో పెళ్లి లేదు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయొద్దు. దేవుని యొక్క సముఖములో నువ్వు ప్రమాణం చేశావు, చచ్చేదాకా కలిమిలో లేమిలో ఆరోగ్యమందు అనారోగ్యమందు కలిసి ఉంటానని. పెళ్లి చేసుకున్నాక ఎన్ని కారణాలు చెప్తారు. వాడు తాగుబోతు కావచ్చు, నో ప్రాబ్లం. దేవుడు జతపరిచాడు. నిన్ను ఇష్టపడకపోవచ్చు, నో ప్రాబ్లం. దేవుడు జతపరిచాడు. మనకున్న స్థితిని బట్టి మన ఆనందంగా ఉండాలి. పొరుగు వాడిని ఆశించవద్దు. ఇష్టమైన వస్తువు కనిపిస్తే, బ్రదర్ అది నాకు ఇస్తావని అడిగేద్దాం. లేకపోతే ఆయన లాంటిది ఇంకోటి కొనుక్కోవాలని చూద్దాం. అలా ఉండకూడదు. దేవుడిచ్చిన రక్షణను బట్టి నువ్వు ఆనందించగలిగితే 100% నీకు ఇచ్చిన సాలరీని బట్టి నువ్వు ఆనందిస్తావు. అది 200 కావచ్చు, 500 కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, 10,000 కావచ్చు. దేవుడు నాకు ఇది ఇచ్చాడు. హల్లెలూయా. ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, ఇచ్చిన పిల్లల్ని బట్టి, ఇచ్చిన స్థితిని బట్టి మనం ఆనందంగా జీవించగలుగుతాం. అది సమాజంలో చూపించాలి. మన క్రియల ద్వారా నీతిని చూపించాలి. మూడోది ఏమన్నాడు? సమాధానము. దేవునికి స్తోత్రం. ఒకసారి రోమపత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. శక్యమైతే మీ చేతనెంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. హల్లెలూయా. శక్యమైతే మనుషులందరితోని. దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉండాలట? సమాధానంగా ఉండాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలే. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటానికి ప్రయత్నించండి. అందరితో సమాధానం. ఇప్పుడు చూడండి, మనం పాపులం, దేవుడేమో పరిశుద్ధుడు. పాపము పరిశుద్ధత కలుసుకుంటాయా? కలుసుకోరు. పాపమేమో సాతాను సంబంధమైంది, పరిశుద్ధతనేమో దేవుని సంబంధమైంది.
మనల్ని దేవునితో కలపటం కొరకు, దేవునితో బంధం ఏర్పాటు చేయటం కొరకు మన ప్రభువు పాపము స్థానంలో నిలబడి మన పాపాన్ని ఆయన మీద వేసుకొని మన పాపాన్ని ఆయన రక్తం చేత కడిగి పవిత్రులుగా చేసి పవిత్రుడైన పరమాత్ముడితో మనల్ని సమాధానపరిచాడే, సంబంధం ఏర్పాటు చేశాడే. సంఘంలో మీరందరితో ఒకరితో ఒకరు చక్కటి అనుబంధాన్ని కలిగి ఉన్నారా? కొంతమంది గొడవ పెట్టుకుంటే ఏం చెప్తారో తెలుసా? అయ్యగారు మీరు ఎన్నన్నా చెప్పండి, ఆయన్ని మాత్రం అదే తప్ప ఇంకేమన్నా చెప్పు, ఆయనతో మాత్రం సమాధానం, ఇంకేమన్నా చెప్పు నేను చెప్తా. నువ్వేమన్నా చేయాల్సిన పని అదే చేయాలి. అది చేస్తేనే నువ్వు దేవుడి బిడ్డవో, లేకపోతే నువ్వు సాతాను సంబంధివి. ఎందుకో తెలుసా? దుష్టుడు నిన్ను ఏలుతున్నప్పుడు నీలో క్షమించే గుణం రాదు. యేసు ప్రభుల వారు చంపేస్తుంటే, ముఖం మీద ఉమ్మేసి కొడుతూ ఉంటే కూడా, చంపేస్తుంటే, ప్రాణం పోతుంటే, తండ్రి వీళ్ళేం చేస్తున్నారో తెలియదయ్యా, నిన్నొక మాట అంటే క్షమించలేరు. ఎస్, మనం ఆ సమాధానమును క్రియల్లో చూపించాలి. సమాధానం కళ్ళతో చూపించలేం, క్రియతోనే చూపించాలి. ఎందుకంటే మనం దేవుని పిల్లలు. హల్లెలూయా. నాలుగోది ఏంటి? పరిశుద్ధాత్మ యందలి ఆనందం. మొదటిది ప్రేమ, రెండవది నీతి, మూడవది సమాధానం, నాలుగవది పరిశుద్ధాత్మ యందలి ఆనందం. సరే, పరిశుద్ధాత్మ యందలి ఆనందం మనకు అర్థం కావాలంటే, దేవుడితో సంబంధం లేకున్నప్పుడు, సైతాని కింద ఉన్నప్పుడు, దుష్టుడి కింద ఉన్నప్పుడు మన ఆనందం ఏంటి చెప్తారా? చెప్పాలి మీరు. దేవుడితో సంబంధం లేకపోతే ఏముంటది? మందు, విందు, పొందు, అన్ని ఆనందమే, అన్ని ఆనందమే. కొందరు ఎలా ఉంటారు తెలుసా? ఎదుటి వాళ్ళను బాధ పెట్టడమే ఆనందం, ఎదుటి వాళ్ళను నష్టపరచడం ఆనందం, తన టాలెంట్ తో ఎదుటి వాళ్ళని మోసం చేయటం ఆనందం, అక్రమంగా సంపాదించటం ఆనందం. ఎస్, దుష్టుని కింద ఒక మనిషిలో, ఒక మనిషి చుట్టూ, ప్రతి మనిషి చుట్టట మనుషుని ఆత్మ ఉంటది, రెండోది దురాత్మ ఉంటది, ప్రభు నమ్మిన వాళ్ళ చుట్టూ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. మనం విశ్వాసులం కదా, మన చుట్టూ ఏముంది? ఇప్పుడు దురాత్మ ఉంది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మన ఆత్మ ఉంది. ఇప్పుడు మనం నిజంగా దేవుని పిల్లలమైతే, మనం విశ్వాసులమే గనక అయితే, మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మలో ఉన్న ఆనందాన్ని మనం చూపించాలి. నువ్వు యేసు ప్రభువును నమ్మి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చావు అనటానికి ప్రూఫ్ను నీ క్రియల ద్వారా చూపించాలి. ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు అనుకోండి, సంఘమునున్న విశ్వాసులే, దేవుని పిల్లలే, అవునా? దావీదుకు దేవుడితో మంచి అనుబంధం ఉంది. దావీదు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఒకసారి కీర్తన 141 ఒక మాట చదువుదాం, 5వ వచనం త్వరగా. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకము త్రోసివేయకుందును గాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. సపోజ్ మీరు విశ్వాసులు కదా, ఏదైనా తప్పు చేసి నేను కొట్టాను అనుకోండి, చర్చ మానేస్తారు నేను. హల్లెలూయా. నేను కొట్టకపోతే సేవకుని కూడా కాదు, నేను సేవకుని కాదు, మీరు విశ్వాసులు కాదు. నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు ఉపకారము, శిక్షింపని కుమారుడు బుద్ధిమంతుడు కాడు, బెత్తెబు వాడని తండ్రి తన కుమారునికి విరోధి. అందుకే నేను ఏదైనా చెప్పాలనుకుంటే స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పేస్తాను. సంఘానికి వస్తావా మానేస్తావా నీ ఇష్టం. నువ్వు విశ్వాసమైతే వస్తావు, దుష్టుని కింద ఉంటే రాలేవు. దుష్టుడు దేవునితో సంబంధాన్ని ఇష్టపడడు. దేవునితో అనుబంధం ఉన్న వ్యక్తి
నన్ను కొట్టుట నాకు ఉపకారము, నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. హల్లెలూయా. అదే దుష్టుని కింద ఉంటే లోబడం, తిరగబడతాం, ఎదిరిస్తాం, మాటకు మాట అంటాం, నాదే కరెక్ట్ అని రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎస్, మనం దేవుని పిల్లలుగా, విశ్వాసులుగా పిలువబడుతున్నాం. అలాంటి లక్షణాలు గనక మన లోపల ఉంటే ఈరోజు మనం దాన్ని విడిచిపెట్టుకోవాలి. కొన్నిసార్లు మనకి అర్థమవుతాయి, అరే నేను ఇలా చేశానా, ఈ మాట అన్నానా, ఇలా కొట్టానా. ఎందుకంటే దేవుడు నీలో ఉన్నాడు కదా. ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు నువ్వు ఏ రాంగ్ వేలోకి వెళ్తున్నావో ఆయన మనకి ఎప్పటికప్పుడు చెప్తా ఉంటాడు. అందుకే యేసుప్రభు అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 16-17 వచనాల్లో యేసుప్రభు స్వయంగా చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. మీరు చదవద్దు దయచేసి. ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉంటాడు. ఆయన ఇంకో పని ఏం చేస్తాడంటే 26వ వచనంలో చెప్తా ఉన్నాడు. అదే అధ్యాయం 26లో అంటాడు, ఆదరణకర్త అనగా నా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? యేసు ప్రభుల వారు ఏం చెప్పాడు అవన్నీ మనకు జ్ఞాపకం చెప్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందుకే యోహాను సువార్త 16వ అధ్యాయంలో 8లో అంటాడు, పరిశుద్ధాత్మ ఎప్పుడైనా సరే పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి మనల్ని ఒప్పింపజేస్తా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనల్ని అబద్ధంలో నుంచి సత్యంలోనికి తీసుకొస్తాడు. యోహాను సువార్త 16-13లో యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. యేసు ప్రభుల వారు ఏ బోధ చేశాడో, ఏ మాట చెప్పాడో అదే మాటల దగ్గరికి, క్రీస్తు దగ్గరికి మిమ్మల్ని నడిపిస్తాడు. వాక్యం గద్దిస్తా ఉంటే ఆనందంగా స్వీకరిస్తాడు. పరిశుద్ధాత్మతో అనుబంధం ఉన్న వ్యక్తి, దయ్యముతో ఉన్న అనుబంధం ఉన్న వ్యక్తి ద్వేషిస్తాడు, అసహించుకుంటాడు. వాక్యం వినటానికి అప్పగించుకోలేడు. మనం విశ్వాసులమే అయితే, నిజంగా విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం. మన నిరీక్షణ దేవుని చూడాలి, దేవుడు నా రాజ్యంలో మనం ఉండాలి. అవి కళ్ళకు కనిపించేవి కావు. కళ్ళకు కనిపించినటువంటి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క నీతిని, సమాధానమును, పరిశుద్ధాత్మ ఆనందాన్ని మన వ్యక్తిగత జీవితంలో చూపించినప్పుడు మనం విశ్వాసులం, లేదంటే విశ్వాసులం కాదు. ముఖరితం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, విశ్వాసం అంటే ఏంటో ఈరోజు మేము ధ్యానించాం. ప్రభా, మీరు మాకు సహాయం చేయండి. విశ్వాసం అనేది ఒంటరిది కాదు. ఒంటరిగా ఉంటే అది మృతమైంది అంటున్నావు, క్రియ ద్వారా చూపించాలంటున్నావు. ప్రభా, మాకు సహాయం చేయండి. మా నిరీక్షణ నిన్ను చూడాలి. నువ్వేమో ప్రేమయ్యున్నావు. నీ రాజ్యంలో ఉండాలి. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం అది మా క్రియల ద్వారా చూపించడానికి మమ్మను బలపరచండి. ఇంకా సాతాను అధికారం కింద, దుష్టుని కింద అయ్యా మేముంటే పరిశుద్ధాత్మదేవా మీరు మమ్మల్ని గద్దించండి. నీతిమంతుడైన వాడు గద్దిస్తున్నప్పుడు, తిడుతున్నప్పుడు ఆనందంగా స్వీకరించే మంచి మనసు మాలో దయచేయండి ప్రభు. క్రియల ద్వారా చూపిస్తేనే మేము విశ్వాసులం. ఈ 4 క్రియల ద్వారా చూపించి నిజమైన విశ్వాసులుగా జీవించడానికి మాకు సహాయం చేసి మీరు మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.